హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇప్పుడు యవనస్తులంతా కలిసి స్కిట్ ప్రదర్శించబోతున్నారు, మనంతా చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఈ స్కిట్ ఏంటి అంటే నేను షార్ట్గా 2 మాటలు చెప్తాను, నెక్స్ట్ వాళ్ళు స్కిట్ వేస్తారు. ఓకేనా? ఆర్ యూ రెడీ? అందరూ రెడీగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? ఈ స్కిట్ ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ ఎవరు? స్టూడెంట్స్, యవనస్తులు కదా. ఇక్కడ కూడా చాలామంది యవనస్తులు ఉన్నారు. ప్రియులారా ఆలోచించేయండి. అయితే కాలేజీలో జాయిన్ అయ్యారు, ఇద్దరు స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు జాయిన్ అయ్యే ముందు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యాక వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఈ స్కిట్ ద్వారా వాళ్ళు తెలియచేస్తారు మనకి. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓకే ఓకే, ఇంకెవరు కూడా వచ్చేయద్దు. ఓకేనా? మీ అందరినీ తీసుకుపోయేది నేనే. మీ అందరికి అప్పులు పుట్టించింది నేనే, మీకు ఆనందం లేకుండా చేసింది నేనే, మీకు రోగాలు వ్యాపింపజేసింది నేనే. మీ అవనస్తులైన బిడ్డలందరూ నా చేతిలో ఉంటారు, నా చేతిలో ఉంటారు. గద్దెం పసే మోవాలి, మిమ్మల్ని నేను ఎప్పుడు మింగదామని చూస్తున్నా. ఎందుకంటే నేనే లూసిఫర్ని. సరే మరి వెళ్ళొస్తాను, ఇప్పటికే టైం వేస్ట్ అయింది. బాయ్. హలో రాబర్ట్. రాహుల్ ఎక్కడ ఉన్నారా? నేను దారిలోనే రా, ఇంటి బయటికి రా. అదే కాలేజ్కి వెళ్ళమన్నావు కదా, నేను రెడీ అయిపోయినా, త్వరగా రా, ఇంటి బయట ఉన్నా. సరే నేను దారిలోనే వస్తాను. త్వరగా రా. రాబర్ట్ రాబర్ట్ చెప్పరా రాహుల్. దారా, కాలేజ్ టైం అవుతుంది, వెళ్దాం. అంటే మన పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రార్థన చేసుకుని వెళ్ళమంటారు కదా, ఒకసారి మా డాడీతో ప్రార్థన చేసుకుని బయటికి వెళ్దాం, కాలేజ్కి వెళ్తున్నాం కదా. సరే అదే వెళ్దాం. డాడీ, ఈ రోజు నుంచి మేము కాలేజ్కి వెళ్తున్నాం, ప్రార్థన చేసి మమ్మల్ని ఆశీర్వదించి పంపించు కాలేజీకి. ఓకే రాబర్ట్, మీరు కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకొని, మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులుగా మీరు ఉండాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసే ముందు మీకు ఒక మాట చెప్పాలి. ఆ మాట ఏంటంటే, మీరు కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి మీరు చదువుకునేది ఎందుకొరకంటే మీరు జీవితంలోనే స్థిరపడడానికి. కాలేజీకి వెళ్ళి ఈ బుక్లో ఉన్నాయన్నీ చదివితే మీకు ఒక మంచి జాబ్ రావచ్చు, మీ కుటుంబం రేపొద్దున మీ కుటుంబం ఏర్పడిన తర్వాత మీ కుటుంబం ఆనందంగా ఉండడానికి ఉపయోగపడవచ్చు. కానీ మీరు కానీ ఈ బైబిల్ చదివితే కనుక మీరు మీ కుటుంబానికే కాదు ప్రజలందరికీ కూడా ఉపయోగపడతారు. ఎందుకంటే ఈ బైబిల్ చదివిన వారు ఒక రాష్ట్రం కాదు కానీ, ఒక దేశం కాదు కానీ, ప్రపంచం అంతా కూడా చెప్పుకునేలా చేస్తుంది. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ చదువులోని ఎందుకు పనికిరాడని తనను ఇంటికి పంపించారు, కానీ తన తల్లి చదువు నేర్పుతూ ఈ వాక్యాన్ని నేర్పింది. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని పట్టుకొని ఏ జాబ్కి అయితే, లేదంటే మీరు ఎలా చదవాలని ఆలోచన చేసుకుంటే కనుక దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని చెప్పుకునేలాగా ఈ బైబిల్ చేస్తుంది. కాబట్టి మీరు కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకొని దేవునికి ఉపయోగపడాలి, అలాగే సమయానికి కూడా ఉపయోగపడాలి. సరే డాడీ, నువ్వు చెప్పినట్టు ఆ బుక్ చదువుకుంటాం, ఈ బుక్ చదువుకుంటాం. ఈ బుక్ అయితే మమ్మల్ని టెంపరీగా చూసేది, అదే ఈ పరిశుద్ధ గ్రంథం అయితే మాతో ఎప్పుడు ఉండి మా జీవితాన్ని బాగు చేసేది. డాడీ ప్రార్థన చేస్తాను. రాహుల్ రాబర్ట్ ఇద్దరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. యేసు ప్రభువా, ఇదిగో రాబర్ట్ని రాహుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో కాలేజీకి వెళ్తుండగా ఈ బిడ్డ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, ఏ దుష్టడు ఈ బిడ్డలని ముట్టకంట ప్రభువా నాయన, ఎటువంటి అలవాటులకి ఈ బిడ్డలో నాయన చోటునివ్వకంట దేవా. ఇదిగో మంచిగా చదువుకొని దేవా, ఇదిగో నాయన నీ మాటకి విధేయత చూపిస్తూ మంచి ప్రయోజకులుగా ఈ బిడ్డలను చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఓకే బాబు.
సరే డాడీ వెళ్ళొస్తాం. పదరా పదరా, అసలుకే టైం అయిపోయింది, మేడం తిడతారేమో. Good morning, everyone. గుడ్ మార్నింగ్ మేడం. Okay, welcome. Sit down. So, first day of your college ki చక్కగా వచ్చారు. సరే, ఇప్పుడు సమ్స్ చెప్తాను, మంచిగా బుక్లో నోట్ చేసుకోండి. రాహుల్, చెప్పరా రాబర్ట్. కాలేజీలో చెడు వ్యసనాలకి అలరితో కూడిన ఆటపాటలతో ఉంటారంట, కానీ మనం వాటిలన్నిటికీ దూరంగా ఉండాలిరా. అవునరా, మన ఆ తీరుగా నడుచుకుందాంరా మనం. ఆహా, మీ ఆటలు ఎంతవరకు సాగుతాయో నేను చూస్తా. మీరెన్ని రోజులు కలిసి ఉంటారో నేను చూస్తా. గద్దెంప సింహం వల్ల నేను మిమ్మల్ని ఎప్పుడు మింగదామని చూస్తున్నా. మనల్ని చూస్తే ఎదుటి వాళ్ళు వీళ్ళు క్రైస్తవుని బిడ్డలు అని మనల్ని గుర్తించాలిరా. అవునరా, టైం అయిపోయిందా, క్లాస్కి వెళ్దాం. సరే టైం అయిపోయింది, మేడం తిడతారేమో, క్లాస్కి వెళ్దాం రండి. మైక్ మేడం. ఏంటి ఫస్ట్ డేనే లేటా? అంటే ఇలా అయితే ఎలాగా? ట్రాఫిక్లో కొంచెం లేట్ అయింది మేడం, సారీ మేడం. ఓకే, రండి. ఓకే మేడం. నెక్స్ట్ నుంచి అలా చేయొద్దు. ఓకే మేడం. నువ్వు అక్కడ కూర్చో, అక్కడ ఖాళీ ఉంది కదరా, నేను ఇక్కడ కూర్చుంటాను వీళ్ళతో. సరేరా. హాయ్ బ్రో, నా పేరు రాబర్ట్. హాయ్ బ్రో, నా పేరు రాబర్ట్ బ్రో. హాయ్ బ్రో. ఓకే, బోర్డు మీద ఉన్న సమ్స్ అన్ని నోట్ చేసుకోండి. నేను టీచర్స్ మీటింగ్ వెళ్ళొస్తాను. రాహుల్, మేడం సమ్స్ చెప్పారు, నోట్ చేసుకుందాం ఈ లోపు, మేడం వచ్చే లోపు. బంకట. హలో. మాయా, ఏయ్ సరాగా. సరే అయితే సరే. ఏంటి అన్న, ఏంటి? అదేరా 3 రోజుల నుంచి ఇదే లెసన్ చెప్తున్నా టీచరు. బంక్ కొడదాం అనుకుంటున్నాను, వస్తావు నువ్వు? అవునరా, నాకు కూడా గేమ్ ఆడి చిరాకు వస్తుందిరా. ఒకసారి నేను కూడా అడుగుతాను. రే శ్యామ్, క్లాస్ 3 రోజుల నుంచి అదే లెసన్ చెప్తుంది టీచరు, బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా? రావు, మేడం చెప్పే క్లాస్ అంటే నాకు కూడా నిర్వహిస్తుందిరా బాబు, నేను వస్తాను రా. ఆడెవడాడు టాపర్లా ఉన్నాడు, బాగా చదివేస్తున్నాడు. అవునరా బాబు, ఇందాక నుంచి ఆడనే చూస్తున్నాను, ఏదో రాసేస్తున్నాడు మేడం చెప్పిన లెసన్, ఆప్టింగ్ లేకుండా రాసేస్తున్నాడు. ఆడిని కూడా మన గ్యాంగ్లో కలిపేసుకున్నారా? ఆడు 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 ఆడికే ఇదేంటి ఇలా ఆడేస్తున్నాడు ఇటు? బ్రో నన్ను కలపరా, కలిపా ఎంతసేపు రా? నన్ను పిలిచారేమో అనుకున్నా. ఏమైపోయింది కానీ ఒకసారి నువ్వు బ్యాక్ రా, మనం పొంగుడాదాం. బ్రో బయటికి వెళ్దాం అనుకుంటున్నావు, వస్తావా? నేను రెడీ బ్రో, మీరే రావాలి బేగా. ఓకే ఓకే, రా టాపర్ని కూడా మన దాంట్లో కలిపేద్దాంరా. చూడండి, గెలికండి ఒకసారి. గెలిపండి. ఏ బ్రో, చెప్పు బ్రో. అంటే మేము ముగ్గురం బొంకుడేద్దాం అనుకుంటున్నాం, నువ్వు వస్తావా బ్రో? లేదు బ్రో, నేను రాను బ్రో, మేడం ఇప్పుడే క్లాస్ చెప్పి బయటికి వెళ్ళారు కదా, మేడం చూస్తే నన్ను తిడతారు. క్లాసే కదా బ్రో, రేపు ఎంత బ్రో, రా బ్రో, వచ్చే బ్రో. లేదు బ్రో, మళ్ళీ మా డాడీకి తెలితే మా డాడీ నన్ను తిడతాడు, మా డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. బ్రో మొత్తం మందే, అటెండెన్స్ అంతా నేను మేనేజ్ చేస్తాను, వచ్చే. లేదు బ్రో, నేను రాను బ్రో, ఏమన్నా అయితే ప్రాబ్లం అయింది బ్రో. గెలిపండి. లేదు బ్రో, రాను బ్రో, మీరు వెళ్ళిపోండి బ్రో, బ్రో, మేడం తిడతారు నన్ను. వస్తావా రావా? ఒకసారి లాస్ట్ టైం. రాను బ్రో. ఏ అన్న అడిగితేరేట్రా, నాకు అసలుకే మంటెక్కద్ది ఇలాంటి చూస్తా నాకు. అది ఎన్ని కాకెత్త పెట్టరా బాబు. బ్రో వెళ్ళకండి బ్రో, ఒక్కనే వదిలేసి ఈ బ్యాచ్లో నేను ఒక్కనే మిగిలిపోతాను బ్రో. మరి రమ్మంటున్నప్పుడు రావచ్చు కదా బ్రో. అంటే ఏమన్నా అయితే ప్రాబ్లం అవుద్దేమో అని బ్రో. మనకన్నీ చూసుకోవడానికి మన రోజు ఉన్నాడు బ్రో మన దగ్గర. లాకెళ్ళిపోండి. రారా నువ్వు? రా బ్రో, రాజు బ్రో అన్నీ చూసుకుంటాడు బ్రో మనకి. లేదు బ్రో, నేను బొంకొడితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు బ్రో. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా బ్రో, నీ పక్కన కూర్చున్నాను కదా, మొత్తం నేను రా బ్రో. ఏమవుతుంది కదా బ్రో. ఏమవుతుంది బ్రో, నేను ఉన్నాను కదా బ్రో. సరే బ్రో, వస్తున్నాను బ్రో. రెండవ రోజు. హలో రాహుల్,
చెప్పరా రాబర్ట్. ఏంట్రా ఇంకా లేట్ అయింది? నిన్న మేడం తిట్టారు కదా, త్వరగా వెళ్దామన్నావు కదా, నువ్వే ఫాస్ట్గా రా, ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నా. అదే దారిలో ఉన్నా, నువ్వు ఇంటి బయటకు వచ్చేస్తున్నా. సరే త్వరగా రా. సరే. ఏ రాబర్ట్. రాహుల్ పదరా, అసలుగా లేట్ అయిపోయింది, మేడం తిడతారేమో. సరే రా. ఏ రాబర్ట్. రాహుల్ చెప్పరా. నిన్న మేడం బాగా క్లాస్ చెప్పింది కదరా. అవునరా, మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నారా, క్లియర్ చేయగలవా? సరేరా. నిన్న బొంకోడేషన్ వెళ్తే వీడు నన్ను ఎక్కడ తిడతాడో మరి. అదేట్రా, ఇక్కడ మాట్లాడుతున్నా అక్కడ అదే మాట్లాడుతున్నా. సాయంత్రం ఎలాగో బండి మీద వెళ్తాం కదా, బెల్ అయిపోయినప్పుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నా. సరే అయితే క్లాస్కి వెళ్తాను. సరే పద పద. హాయ్ మావా. హాయ్ మావా. హాయ్ బావా. సరే సరే రండి, అసలుకే లేట్ అయిపోయింది, మేడం చెప్పి నోట్ చేసుకుందాం. మూవీ సినిమా సినిమా సినిమా. రే మాయా, కొట్టు కొట్టు కొట్టు. రే 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 నీకు ఆగా ఏట్రా నువ్వు రోజున అదేరా నిన్న బంక్ కొట్టాం, టీచర్ ఏమనలేదు, అటెండెన్స్ పడిపోయా, మొత్తం మేనేజ్ చేస్తాం. ఈ లైఫ్ ఏదో బాగున్నట్టు ఉందా? ఉండరా, ఇదే బాగుందిరా, ఇదే కంటిన్యూ చేస్తారా. అదే రోజు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం అన్నట్టుగా. సరే అదే శ్యామ్ చెప్పరా, మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా? నేను ఎప్పుడు రెడీరా. ఇది ఎలాగ వచ్చేస్తాలే, నేను కాగక్కలేదు. అవునరా, నిజమేరా, అది నిజమే. ఆ టాపర్ ఏంట్రా బాబు అండి, గిలకండ్రండి కలపండ్రా మన దాంట్లో అన్ని. ఎంత నుంచి చదువుతున్నాడు, బ్యాగ్లో ఏమో దొరుకుతాయని, బుక్కులు తప్ప ఏం దొరుకుతలేదు. చూడు చూడు అని కలిపే, మన బ్యాచ్లో కలిపే అన్ని. ఏ మామా చెప్పు మావా. సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా? లేదు రాను మావా, నిన్నే బొంగు కొట్టాను, మళ్ళీ కంటిన్యూస్గా బొంగు కొడితే ఏమో నవ్వుతేమో మావా, నేను రాను, మీరు వెళ్ళిపోండి. మామ నిన్న అలాగ అన్నావు, నీకు అటెండెన్స్ చేయించాం, రాజుపురం అన్నీ చూసుకుంటాడు అన్నావు, ఇంకెందుకు మామ నువ్వు భయపడతావు? లేదు మావా, మళ్ళీ ఈ రోజు కూడా బొంగు కొడితే ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు మావా, నాకు నేను అటెండెన్స్ పోద్ది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మామ, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నీకు. లేదు మావా, మీరు వెళ్ళిపోండి మావా, నేను రాను. బ్రో అటెండెన్స్ పడిందా లేదా, నిన్న మేనేజ్ చేశాను లేదా? ఏమో మావా, ఒకసారి చెక్ చేసుకుంటాను. పడింది మావా. మరి ఎక్కండి బ్రో, రా బ్రో, మూవీకి వెళ్దాం సరదాగా. ఎందుకో భయం వేస్తుంది మావా, మళ్ళీ నా పేరెంట్స్ కాల్ అయితే నాకు ప్రాబ్లం అవుతుంది మావా. రాడు వాడు, ఏట్రా నిన్న కూడా అదే చెప్పాను నేను, వాడు రాడు, నేను చెప్పానా లేదా? మావా వెళ్ళకండి మావా, వదిలేసి. లాక్కెళ్ళిపోండి లాక్కెళ్ళిపోండి. అటెండెన్స్ పడిందా? అటెండెన్స్ పడిందిలే మావా. నేను చెప్పాను కదా నీకు. అంతే మావా, అంటే మళ్ళీ వస్తారా అలా మానే భయం వేస్తుంది మావా, వెళ్ళకండి మావా, బ్యాచ్లో ఒక్కనే ఉంటాను. మానే మావా వస్తున్నాను, ఆగండి. మావా సినిమా భలే ఉంది కదా. మామూలుగా లేదురా బాబు. మేడం తిడతారేమో, లేట్ అవుతుంది, కానీ ఆ హీరో వేసాడు రా స్టెప్లో, వేసాడు రా. రాజుబ్రో బాగా వేస్తాడు స్టెప్, ఒకసారి రాజుబ్రో స్టెప్ రే సూపర్ రా. కానీ హీరోయిన్ ఉందిరా బాబోయ్, మావా సూపర్గా ఉందిరా బాబు. సరే సరే లేట్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం బయలు కూడా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, క్లాస్కి వెళ్ళిపోతాం. మై కమ్ మేడం. ఏం చేసి వస్తున్నారు మీరంతా? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్యకి హెల్త్ బాగోలేదంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తుంది మేడం. ఆహా అవునా, అవును మేడం. సరే సరే, లాస్ట్లో చూసుకుందాం, ఎగ్జామ్స్ అప్పుడు చూసుకుందాం అయితే. ఓకే మేడం, ఓకే మేడం. సరే రండి, క్లాస్లో కూర్చోండి. సరే సరే రండి కూర్చుందాం, మేడం రాసిన టాపిక్స్ నోట్ చేసుకుని వెళ్ళిపోదాం. అరే రాహుల్, రాబర్ట్ మీ ఫ్రెండే కదా? అవునరా సుభాష్. మరి ఆడు నిన్న చూస్తేనేమో క్లాస్ బొంకడేసుడు, ఈ రోజేమో సినిమాకి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. వాడు అలాంటి పనులు చేయడురా. మేము కల్లారా చూసాం రా. మీరు ఏదైనా నిజం రా, నమ్మకపోతే మీ రాబర్ట్ గారిని అడగరా. లేదురా, వాడు అలాంటి కాదురా. రే ఒకవేళ ఆడు వెళ్ళకపోతే మాతో మాట్లాడగరా, వెళ్ళంటే మాతో మాట్లాడరా. సరే 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 అయితే రేపు మాట్లాడుకోవచ్చు. సరే అయితే. సరే మామ, ఏదో క్రేజ్ అంటున్నారు ఏంటి? అదే రేపు మాట్లాడదాం, ఎలాగో టైం అయిపోయింది కదా. సరే వెళ్ళొస్తాం మరి. రాహుల్ రారా, బెల్ అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళిపోదాం. వస్తున్నా రాబర్ట్. ఓకే రా, పదరా రాహుల్, ఇంటికి వెళ్ళిపోదాం. రే రాబర్ట్. చెప్పరా రాహుల్. ఒరే నీకోసం ఫస్ట్ బెంచ్ వాళ్ళు బ్యాడ్గా చెప్తున్నారా. ఏం చెప్తున్నారా? నువ్వు క్లాసులు బొంగొట్టి సినిమాలకి వెళ్తున్నావంట, సిగరెట్లు తిరుగుతున్నావంట, నిజమేనా? రాపు అక్కడ మాట్లాడదాం. సరే అవుతాయి. ఇప్పుడు చెప్పరా ఏంటి ఏదో అంటున్నావు?
ఫస్ట్ బెంచ్ సుభాష్ గడి వాళ్ళు ఉన్నారు కదా, ఆ, వాళ్ళు నీ కోసం బ్యాడ్గా చెప్తున్నారా. ఏం చెప్తున్నారా బ్యాడ్గా? నువ్వు క్లాస్ బొంగొడేస్తున్నావంట, సినిమాలకి వెళ్తున్నావంట. అవునరా, నీకెవరు చెప్పారా? ఏం మాట్లాడుతున్నావురా? సారీరా. సారీ అంటే రా, మనం ఏమనుకునే వచ్చావు, నువ్వు ఏం చేస్తున్నారా? అవునరా, మనం దేవునిలోనే ఎదుగుదాం అనుకున్నాం, కానీ రేపటి నుంచి నీతోనే ఉంటాను రా. రాబర్ట్, మరింత దారుణంగా తయారవుతావు అనుకోలేదురా నేను. సారీరా, రేపటి నుంచి నీతోనే కూర్చుంటాను రా. సరే అయితే చూస్తావు రేపు నుంచి సరేరా. ఎక్కడ కూర్చుంటావు అనేది. సరేరా. తర్వాతి రోజు రాహుల్, చెప్పరా రాబర్ట్. త్వరగా రా, టైం అయిపోతుంది, కాలేజ్కి వెళ్దాం. ఈ రోజు నుంచి నీతోనే కూర్చుంటాను. సరే చూస్తా ఎక్కడ కూర్చుంటావు. సరేరా, రా త్వరగా, ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నా. రాబర్ట్ రాబర్ట్ రాహుల్, దారా వెళ్దాం. సరేరా, ఈ రోజు నుంచి నీతోనే కూర్చుంటాను, నీ పక్కనే కూర్చుంటాను రా. సరే చూద్దాం. సరేరా. రా, త్వరగా టైం అయిపోయింది, క్లాస్కి వెళ్దాం. రాబర్ట్. చెప్పరా రాహుల్. నా పక్కన కూర్చుంటాను. నీ పక్కనే కూర్చుంటాను రా. మాట తప్పవు కదా. మాట తప్పను రా. సరే అయితే చూస్తావు నేను కూడా. సరేరా. లాగేసుకోండి. రాహుల్, కేకేస్తున్నారా మా వాళ్ళు. సరేరా, నీ ఇష్టం, నేను ఏం చేయాలి. వాడి దగ్గర ఉన్నావేంట్రా, రారా. అంటే నా ఫ్రెండ్ రా. కాకండి, లాగేసుకోండి. వాళ్ళు బాధపడతారా. సరే నీ ఇష్టం, నేను ఏం చేయలేను. సారీరా, ఏమనుకోకరా. హాయ్ మామా. నేను ఏదో అన్నారేంటి, క్రేజ్ రేంజ్ ఫాలోయింగ్ అని? అవునవును, ఇప్పుడు మనం మూవీకి గంట వెళ్తున్నాం, మనకు బండి ఫోన్ ఉంటే మన క్రేజ్ మారుతుంది. అవునరా, బండి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, ఫోన్ కూడా ఫొటోస్ అవి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. బుల్లెట్ మీద వెళ్తే అమ్మాయిలు అలా చూస్తూ ఉంటారా. బుల్లెటా? అవునరా, క్రేజ్ పెరుగుతుందిరా. బుల్లెట్ ఒకటి, ఐఫోన్ ఒకటి కొన్నామంటే. అవునరా, కానీ మన రాజు గ్యాంగ్తో ఉంటున్నాం కాబట్టి మన రేంజ్ కూడా పెరిగిపోద్దిరా. అవును, రాజుబాయికి పెద్ద పేరు ఉంది కాబట్టి మనకు కూడా పేరు వస్తుంది. అవునరా, అవి కూడా ఉన్నాయంటే ఇంకా రాజు గ్యాంగ్ అంటే అలా ఉంటుందిరా. అవునరా, కానీ ఎవరు కొంటున్నారు మామ? నువ్వే కొనాలి మామ, ఎలాగో నువ్వు టాపర్ కదా మామ, మీ డాడీని అడిగితే అలాగే కొనేస్తాడు మామ. సరే మామ, కానీ ట్రై చేస్తున్నాను. మాది చాలా పేద కుటుంబం, నేను బాగా చదువుతాను కాబట్టి మా డాడీ నా కోసం ఏదైనా చేస్తాడు. ట్రై చేయడం కదరా, ఖచ్చితంగా కొనాలి నువ్వు. సరేరా, వెళ్తున్నాను అయితే. బాయ్ రా. సరేరా మామ, రేపు బుల్లెట్తోనే కనబడాలి, రాజు గ్యాంగ్ అంటే అలా ఉంటుంది. సరేరా. కాదు కానీ రాహుల్, రాబర్ట్ కానీ ఏదో అడిగితే అన్నావు కదరా. అడిగాను రా, వాడు వెళ్ళాడంట నిజంగా. వాడు చెప్పావు కదా, ఏమైంది మరి? నిజమే రా, అది వాడు చేశాడంట పని. సారీ రా, మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టినందుకు. సరే ఆడు ఇంతకి మరి మారతానన్నాడా మారనన్నాడా? మారతా అన్నాడు దగ్గర నుంచి. సరే చూద్దాం. సరే మరి క్లాస్ అయిపోయింది, పద రేపు కలుసుకుందాం. సరే అదే బాయ్. సరే రాహుల్, బెల్ అయిపోతుంది, రారా త్వరగా, ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నా రా. రారా. త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. సరే. సరేరా, బాయ్ రా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపో. బాయ్ రా. డాడీ, నాకు అర్జెంటుగా ఒక బుల్లెట్ బండి, ఐఫోన్ కావాలి, కొంటావా కనవా? ఎందుకు రాబేటు, ఎప్పుడు మన బండి పట్టుకెళ్ళమన్నా వద్దనోడు, ఇప్పుడు బండి ఏంటి? నాకు బండి కావాలి డాడీ, కాలేజీలో అందరికీ బండ్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, నాకు ఒక్కడికే లేవు. మన బండి పట్టుకెళ్ళి రాహుల్. దుక్కుల బండి ఎవరికి కావాలి? నాకు అర్జెంటుగా బుల్లెట్ బండి, 1,50,000 రూపాయలు ఫోన్ కావాలి, కొంటావా కనవా? ఇప్పుడు ఎందుకు రాబట్టి నీకు అవన్నీ? ఇప్పుడు నువ్వు చదువు బాగా చదువుతున్నావు, ఇప్పుడు అవన్నీ నీకు ఇక్కడికి వచ్చి అనుకో, నువ్వు ఊరంతా తిరుగుతుంది తప్ప చదువు మొత్తం మోద్దు. బండి ఫోన్ కావాలంటే నువ్వు సోచ్ చెప్తావేంటి డాడీ? నాకు అర్జెంటుగా బండి కొంటే కొను, లేకపోతే నేను చచ్చిపోతాను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నువ్వేం చేత వచ్చాయి రాబర్ట్, నువ్వేం చేత వచ్చాయి? రాబర్ట్ మంచిగా చదువుకున్నాడు, కాలేజీకి వెళ్ళి ఇప్పుడేమో బండి ఫోను కావాలంటున్నాడు. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు వచ్చిన డబ్బులతోటి వాడికి కాలేజీకి కావాల్సిన డబ్బులన్నీ కూడా సమకూరుస్తూ, తినడానికి తిండి లేకపోయినా సరే ఆడి బాగా చదువుకోవాలి, మంచిగా ఉపయోగపడాలని చెప్పి నైటు పగలు ఎంతో కష్టపడి వాడు బాగా చదువుకోవాలని నేను ఎంత బాధపడినా పర్లేదని చెప్పి వాడికి అన్నీ సమకూరుస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ బండి సెల్ల కొనానంటే ఆడ చదువు పూర్తిగా పోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? రాబట్టు భోజనం చేసి దగ్గరగా 3 రోజుల వరకు అయిపోతుంది. కానీ వాడి జీవితంలో పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు అంత డబ్బు నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? వాడి కొరకు నేను ఏదైనా చేస్తాను. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అప్పుగా డబ్బు అడిగి వాడికి కావాల్సిన 2 సమకూరుస్తాను. మన ఏలీ గారు ఉన్నారు కదండి, ఏలీ గారి దగ్గరికి వెళ్ళి
అప్పు డబ్బుగా అడుగుతాను. ఏలి గారు, మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, కొద్దిగా డబ్బు అవసరం వచ్చింది. మీరు ఏమన్నా కొద్దిగా అప్పుగా డబ్బు ఇస్తే మళ్ళీ మీకు నెల నెల వడ్డీ కట్టేస్తానండి. అప్పు ఎంత కావాలండి? ఒక 5 లక్షల వరకు కావాలండి. 5 లక్షలు ఇమీడియట్గా 5 లక్షలు అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయండి? మీరు ఇప్పుడే కదా అడిగారు కాబట్టి చూస్తాను, ఈలోగా మళ్ళీ రండి. మర్చిపోకండి, డబ్బులు ఎవరినమ్మన్నా నాకు చేయండి సార్. అలాగే చూస్తాను. ఆ. మరొకరిని అడుగుదామండి. మన హైదరాబాద్లో చిన్నగారు జాబ్ చేస్తున్నారు కాబట్టి మన చిన్నగారిని అడిగి చూద్దామండి. ఏమండి చిన్నగారు, మా అబ్బాయి చదువు కొరకు కొద్దిగా డబ్బు అవసరం పడిందండి. మీరు ఏమన్నా వడ్డీకి డబ్బులు ఇచ్చేలా ఉంటే ఒక 5 లక్షల వరకు అప్పుగా కావాలండి. మీకు నెల నెలగా వడ్డీ కట్టేస్తూ ఉంటానండి. శ్రీని గారు, మీకు డబ్బులు ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఏం కాదు కానండి. ఇప్పుడు మీ అబ్బాయి బైక్ కొనమన్నాడు, సెల్ల కొనమన్నాడని మీరు డబ్బులు తీసుకెళ్తున్నారు. కానీ వాడు రేపొద్దున్న ఆ బైకు సెల్ల కొనడం వల్ల చెడిపోతారేమో ఒకసారి ఆలోచించుకోగలుగుతున్నారా మీరు? ఎందుకంటే మా అబ్బాయి నాకు ప్రాణంతో సమానం అండి. ఎందుకంటే నా బిడ్డ కొరకు నేను నైటు పగలనక ఎంతో కష్టపడి ఆ బిడ్డ మంచి ప్రయోజకుడు అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఆ 2 ఇస్తేనే ఆ బిడ్డ చదువుతాను, నేను ఉపయోగపడతానని చెప్పి అన్నాడండి. ఓకే శ్రీని గారు, నాకు డబ్బులు ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. నేను 2 లక్షలు ఇస్తాను. కానీ నా మాటలు గుర్తుపెట్టుకోండి, రేపొద్దున్న ఈ డబ్బు వల్ల ఆడి చెడిపోతే రేపొద్దున బాధపడేది మీరే. బాబు ఆ చెక్కిలాగివి బాబు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో ఒకసారి చెక్ చేయి. అకౌంట్లో డబ్బులు లేవు సీని గారు. ఒక వారం రోజుల తర్వాత అడ్జస్ట్ అవుతాయి. మీకు కావాలంటే వారం రోజుల తర్వాత కనిపించండి. ఇద్దరిని అడిగానండి, ఎవరో కూడా లేవంటున్నారు. చూస్తాను, తర్వాత చెప్తాను అంటున్నారండి. కానీ ఇక్కడ మన మధ్యలోనే సీని గారు ఉన్నారండి, ఆయన అడిగి చూద్దామండి. ఏమన్నా ఇక్కడ అప్పు దొరికితే కనుక నా బిడ్డ భోజనం మానేసి 3 రోజులు అవుతుందండి. నా బిడ్డ కొరకు నేను ఏదైనా చేస్తానండి. వాడు ఉపయోగపడాలి 10 మందికి అని చెప్పి నేను వాడిని చదివించాలని అలా ఆశపడానండి. శ్రీని గారు, ఇలాగ మా అబ్బాయి చదువు కొరకు కొద్ది డబ్బు అవసరం పడిందండి. మీకు వడ్డీ ఎప్పుడు ఇమ్మన్నా సరే అప్పుడు ఇచ్చేస్తానండి. మీరు ఏదైనా సహాయం చేస్తే. తమ్ముడు, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అయితే ఇప్పటికీ నువ్వు అమ్మాయి పెళ్లి కోసమని చాలా డబ్బులు నువ్వు అప్పు చేసావు. ఇప్పుడు చదువు కోసమని నువ్వు అప్పుడప్పుడు అప్పుల కోసం నా దగ్గరికి వచ్చి ఇచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు చేసే అప్పు నీ కొడుకు భవిష్యత్తు పాడైపోద్దామని అనిపిస్తుంది. వాడు చక్కగా చదువుకున్నాడు. ఇప్పుడు ఈ బైకులు, ఈ సెల్ ఫోన్లు కొన్ని ఇస్తే నువ్వు వాడు చెడు మార్గంలోకి వెళ్ళిపోయి చదువు పాడు చేసుకుంటాడు. తర్వాత ఈ అప్పులు కట్టలేని పరిస్థితుల్లో నువ్వు కూడా నీ కుటుంబాన్ని రోడ్డున తీసుకొచ్చిన కూడా అవుతావు. అయితే నీ మీద గౌరవంతో అప్పు ఇవ్వాలని ఉంది, కానీ ప్రస్తుతానికి అయితే నా దగ్గర అమౌంట్ లేదు. ఒక 10 రోజులు 15 రోజులు ఆగితే నీకు ఏమైనా సర్దుబాటు చేయగలను. డాడీ, డాడీ, నాకు బండి కొన్నావా లేదా? ఏడు మా డాడీ కనబడట్లేదు. రాబర్ట్, అప్పు కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అప్పు కొరకే తిరుగుతున్నాను నాన్న. ముగ్గురు వ్యక్తుల దగ్గరికి తిరిగాను, ఇస్తానంటున్నారు కానీ తర్వాత రమ్మంటున్నారు. అక్కడ చూస్తే రాబర్ట్ ఏమైపోతాడో అని భయం వేస్తుంది. లాస్ట్గా నాకు తెలిసిన వ్యక్తి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు, ఏమీ లేదండి, మా అబ్బాయి చదువు కొరకు కొద్దిగా డబ్బు అవసరం పడిందండి. మీరు అప్పుగా ఏమన్నా డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి మీకు నెల నెలా వడ్డీ ఇచ్చేస్తానండి. మీరు ఏమన్నా అప్పుగా డబ్బు ఇస్తే మా అబ్బాయి ప్రాణాన్ని నిలబెట్టిన వారు అవుతారండి. ఏంటండి సీన్ గారు ఎలా వచ్చారేంటి? అదే డబ్బుల కొరకు వచ్చానండి. మా డబ్బులా? అవునండి. చూడాలి మరి,
చూస్తామండి, మీరు మీరు ఇస్తూ ఉంటారు కదండి డబ్బులు బయటికి. ఇస్తాం, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. నేను రేపు సాయంకాలం ఫోన్ చేస్తానులే. రేపు సాయంత్రం ఏంటి సార్? చూడండి సార్, కొద్దిగా అవసరం అండి. చూడాలి కదయ్యా, ఇప్పుడు వచ్చేది ఎక్కడ వచ్చేది? సరే సార్, మర్చిపోకండి సార్, ఫోన్ చేయండి కంపల్సరీ. సరే చేస్తానులే. హలో, శేఖర్ రెడ్డి గారు. సీను సార్ చెప్పండి సార్. రావయ్యా, డబ్బులు ఎవరిని? వస్తున్నాను సార్. రా రా. ఏమయ్యా సీను, ఎంత డబ్బులు? ఎంతో కాదు సార్, ఒక 5,50,000 కావాలండి. 5,50,000 అంతే? సార్ మీకు అంతే అనిపించండి సార్, మాకు చాలా ఎక్కువ అండి అవంటే. నేను ఇంకా 20-25 అనుకున్నాను. ఎందుకే 20-25 వద్దు సార్, ఒక ప్రస్తుతానికి ఒక 5,50,000 ఇస్తే. నీకు ఎంత కావాలో అంత అట్టుకెళ్ళు. 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీ అంటండి. 10 రూపాయలు వడ్డీ పెట్టి నెల నెల వడ్డీయే కట్టినా ఈ అసలే కట్టనమంటారా? కానీ ఈ 10 రూపాయల వడ్డీ కన్నా అక్కడ నా బిడ్డ ప్రాణం ముఖ్యమండి. ఎందుకంటే వాడు మంచిగా ఉపయోగపడాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కానీ 10 రూపాయలు వడ్డీ పెట్టి వాడికి కావాల్సినవి కొనడానికి కూడా నేను సిద్ధపడుతున్నానంటే ఒకసారి 10 రూపాయలు వడ్డీ కడతాను సార్ కంపల్సరీ. తీసుకునేటప్పుడు తీసుకొని తర్వాత ఇచ్చేటప్పుడు మరి నువ్వు ఇబ్బంది పెట్టించితే మాటలతో ఉండవు, చేతలతో ఉంటుంది తర్వాత. సార్ మీరు ఇచ్చి చూడండి సార్. ఇచ్చేటప్పుడు బాగానే అట్టుకెళ్తారు. సరే, దీని మీద సంతకం పెట్టు. రాబర్ట్. డాడీ చెప్పు డాడీ, కొన్నావా బండి? కొన్నాను రాబర్ట్. ఓకే డాడీ, వస్తున్నాను ఇంటికి. త్వరగా రా రాబర్ట్. డాడీ బుల్లెట్ బండి సూపర్ ఉంది డాడీ. తాను ఇదిగో రాబర్ట్. ఓకే డాడీ, ఐఫోన్ సూపర్ ఉంది. ఇక్కడ నుంచి నా రేంజ్ పెరిగిపోద్ది డాడీ. థ్యాంక్స్ డాడీ, లవ్ యూ. ఇక్కడ నుండి నా రేంజ్ పెరిగిపోద్ది చూడు. అమ్మాయిల ఫాలోయింగ్, కాలేజీలో ఫాలోయింగ్ మొత్తం పెరిగిపోద్ది. రాబర్ట్, నువ్వు అమ్మాయిల ఫాలోయింగ్ పెంచుకోవడం కాదు, మంచిగా చదువుకోవడానికి, మంచిగా నీకు ఈ సెల్ ఫోన్ ఉపయోగపడాలి. సరే సర్లే, వెళ్ళి వస్తాను ఆల్రెడీ, నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. బై 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 బై. రాబర్ట్ జాగ్రత్త. మావా మావా బండి తెచ్చాను మావా. ఇదిగో ఐఫోన్ 1,50,000 రూపాయలు అంటే మా డాడీ కొన్నాడు. రే బాబా, రాజు వాయిదా ఫోటో తీస్తాను. రాజు బాయ్ రా నుంచోరా. ఏ మామా సూపర్ వచ్చిందిరా ఫోటో. సూపర్ ఉంది మావా. బండి తీసుకో మావా. బండి తాళం ఎవరా? మధ్యలో రా, ఎక్కడ 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 రే మామా మామా మళ్ళీ చూస్తున్నారా? రే 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 మావా, మీరు వెళ్ళే స్పీడ్కి నేను ఎగిరిపోయాను మావా. బండి సూపర్ వస్తుందిరా. రే చూడండి చాలా కానీ ఆ సౌండ్ వస్తుందిరా, మామూలుగా లేదు. షార్ట్లు బాగా వేస్తున్నారా బండితో? రే అందరూ మమ్మల్ని చూస్తున్నారా? చూడు. సరేరా, ఇక నుంచి నేను రైడ్కి వెళ్ళి వస్తాను, మీరు ఉండండి, తర్వాత వస్తాను. సరేరా, బాయ్రా బాయ్రా రాబర్ట్. శేఖర్ గారు రావాలి. సీను, రే సీను, డబ్బులు తీసుకుని సంవత్సరం అయింది, రూపాయి వడ్డీ కూడా కట్టలేదు. వడ్డీ కట్టబోదండి, నెలలని డబ్బులు పంపించేస్తున్నాను కదండి. ఎవరితోండ్రా? మా రాబర్ట్ తోడేనండి. ఎవడాడు? ఎక్కడున్నాడు రా? కాలేజీకి వెళ్ళాడండి, సాయంత్రం వస్తాడండి. సాయంత్రం వచ్చాడుగా, తీసుకురావాలి ఇక్కడికి. మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాడండి రే, సాయంత్రం. నువ్వు మాటలతో చెప్తే ఇంట్లేదు.
నెల నెల నేను పంపిస్తున్నాను సార్ డబ్బులు. ఒరేయ్ నెల నెల కాదు, నేను నెల నెలకి ఎప్పటికప్పుడు వడ్డీ పంపించమన్నాను. నువ్వు ఏది రా అప్పుడు సంవత్సరం అయింది, ఇప్పుడు వడ్డీ లేదు మొదల లేదు. సంవత్సరం ఏంటండి, మా రాబర్ట్ రానివ్వండి, రాబర్ట్ దగ్గర అడిగి- ఏమనుకుంటున్నారు నువ్వు? చూడండి, పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు బాగుపడాలని చెప్పి 10 రూపాయలు వడ్డీ తెచ్చి బిడ్డలు బాగుపడతారని చెప్పి వడ్డీ కూడా నెల నెలకే చెల్లిస్తూ ఉంటే ఆ డబ్బులు రాబర్ట్ పట్టుకెళ్ళి ఇష్టానుసారంగా తిన్నట్టున్నాడు ఏంటి? అరే రాహుల్, ఈ రాబర్ట్ వల్ల అలా ఉన్నాడు. రాబర్ట్ అలానేట్రా, అలానే రా. అరే రాహుల్ చెప్పరా. హార్ట్ బీట్ ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు, చనిపోయినట్టు ఉన్నారా? అవునా? అదే రాబర్ట్ గారు ఫోన్ చేస్తాను ఆగరా. త్వరగా చేసి రమ్మని. హలో రాబర్ట్. చెప్పరా రాహుల్. ఎక్కడున్నారా? బయట ఉన్నాను రా, బండి మీద శిఖర్లకు వెళ్ళాను. ఒకసారి ఇంటికి రారా. ఏమని చెప్పరా? ఒకసారి ఇంటికి రారా చెప్తాను. చెప్పరా, ఏమైంది చెప్పు. ఒకసారి ఇంటికి రారా ఫాస్ట్గా. నువ్వు ఏమైందిరా అంటే ఇంటికి రా అన్నావు, ఏమైంది అసలు? మీ నాన్న ఇక్కడ కొలిదిరి గడిపోయాడు రా. కలిదిరి పడిపోయి సరే వస్తున్నాను. డాడీ 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 ఏమైంది డాడీ? లే డాడీ. డాడీ ఏమైంది డాడీ? ఏమైందిరా? మీ డాడీ చనిపోయాడు రా. చనిపోయాడా డాడీ? డాడీ లే డాడీ. డాడీ డాడీ లే డాడీ, నన్ను వదిలేసి వెళ్ళిపోయేవా డాడీ? డాడీ లే డాడీ. డాడీ 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 లే డాడీ. డాడీ డాడీ లే డాడీ. డాడీ డాడీ లే డాడీ. రాబర్ట్ పైకి లాగా. డాడీ లే డాడీ. నా కోసం మా డాడీ అప్పులు చేసి వెళ్ళి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. కానీ మా డాడీ నెల నెలకి ఆ వడ్డీ మాత్రం ఆయన కట్టమంటే కట్టకుండా నేను జల్సాలు చేశాను. ఆ వడ్డీతో అమ్మాయిలని ఫ్రెండ్స్ అయినా వడ్డీతో జల్సాలు చేశాను. ఇప్పుడు నా డాడీ నాకు లేకుండా పోయాడు. రాబర్ట్ చెప్పరా. ఒరే నువ్వు చాలా దారుణంగా తయారవురా. నువ్వు వాళ్ళతో తిరిగి తిరిగి నీ లైఫ్నే పాడు చేసుకుంటున్నావురా. మా డాడీ నేను చనిపోయి ఉంటే నువ్వేంట్రా చనిపోయో పాడైపోయో ఏదేదో ఫ్రెండ్స్ ఏదో అంటున్నావు. నువ్వు వెళ్ళిపోరా బాబు. సరే ఇంక నీ ఇష్టం, నేనేం చేయలేను. వెళ్ళరా. డాడీ సారీ డాడీ, నా వల్ల నువ్వు చనిపోయావు డాడీ. హలో రాబర్ట్. హలో శ్యాము చెప్పరా. ఎరా 3 రోజుల నుంచి కాలేజీకి రావట్లేదు? ఇలా మా డాడీ చనిపోయాడు రా. అవునారా? ఎప్పుడురా? 3 days బ్యాక్ రా, హార్ట్ స్ట్రోక్ చనిపోయాడు. అవునారా? రాజుగారిని తీసుకొని వస్తాను రా నేను. సరే రారా. రాజు రా. చెప్పరా. మామ డాడీ చనిపోయాడు రా. మామ బాధపడకరా రే, బాధపడకరా. నా బాధను ఎలా అయినా మీరే తగ్గించాలరా. నీ బాధ నుంచి తగ్గించడానికి మన దగ్గర రాజుగారి దగ్గర ముందు ముందేయించండి, ముందేయించండి. నా బాధ ఎలాగైనా తగ్గలరా. ముందేయించండి. రారా ప్రేమగడ రాజుగారి దగ్గర ముందు ఉందరా మనకి. సరే బాధలన్నీ తగ్గిపోతాయిరా. తగ్గిపోతాయి కదా. సరేరా. ఏంచండి ఏంచండి. మామ నువ్వు వెళ్ళి వ్యసనం అలవాటు చేసేయండి. నా బాధ అంతా తగ్గిపోద్ది కదా మామ. అయ్యి బాబు నేను ఉన్నాను కదా నీకు. ఏంటి మామ ఇవి? వాటర్. నీ బాధ తగ్గిపోవాలి కదరా మామ, కొంచెం ఏరా నీ బాధ తగ్గిపోతే. తాగించండి మామ. తాగించండి ఏమవ్వదు ఏమవ్వదు మామ, రాజుగారు ఉన్నాడు కదా మామ. రాజుగారు తాగించండి తాగించండి తాగించండి. ఏంచండి మామ నాకు వద్దు మామ. మామ కొంచెం తాగరా మామ, నీ బాధ తగ్గాలా వద్దా? మా డాడీకి ప్రామిస్ చేశాను మామ ఇటువంటి వాడికి దూరంగా ఉంటానని. మీ డాడీ లేనప్పుడు మీ డాడీకి ప్రామిస్ ఎందుకు మామ? తాగే మామ. వద్దు మామ, నాకు వద్దు మామ, ఏదో భయం వేస్తుంది మామ. కొంచెం తాగు మామ, నీ బాధ తగ్గుద్ది మామ. ఏమవుతుంది కదా మామ. గంజాయ్ 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 కొట్టించండి, గంజాయ్ కొట్టించండి, గంజాయ్ కొట్టించండి. తాగించేసా గంజాయి కొట్టించే మామ. గంజాయి కొట్టించే కొంచెం ఏమంటావా? కొట్టించే కొంచెం ఏరాడికి మామ. గంజాయి కొట్టించండి, తాగించండి.
గాల్లో తేలినట్టుంది మామ. మామ నీకు ఎంతకన్నా పవర్ఫుల్ అని ఒకటి ఉందరా మామ, అది ఇస్తా నాకు కంగారు మామ. ఓకే మామ. ఏంటి మామ అది? మామాడికి కొంచెం ఏమమ్మా ఏంటి మామ ఇది? ఊరిచే ఏం చేయి ఏం చేయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం ఏం చేయి అలా చెయ్యి. ఏం చేయి ఇదిగో ఏంటి మామ ఇది? పౌడర్ మొహానికి రాసుకోవాలా? ఒకసారి నేను చెప్తా నాకు. ఇదిగో. ఇప్పుడు ఇది ఇలా ముక్కు దగ్గర పెట్టుకో, గట్టిగా లాగాలి, ముక్కులోకి వెళ్ళిపోవాలి. అలా గట్టిగా నేను చేస్తాను చూడు. అలా చేయను మామ. లాగు లాగు. పడైపోయింది. మామ కొద్దిగా మామ. అరే మామ తక్కువేరా పోతాడు. మామ నాకు ఎక్కువైపోయింది, నేను ఇంటికి వెళ్తా. సరే మామ, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. నా వలలో చిక్కున్నాడు, నా గుప్పిట్లోకి వచ్చేసాడు. నాకు లేట్ అవుతుంది మామ, నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళలేవు, మా ఇంటికి వచ్చి. సరే మామ, నేను వెళ్ళొస్తాను. లేదు మా ఇంటికి వచ్చి నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను మామ. లేదు మామ, బాయ్ మామ. మామ జాగ్రత్త మామ, పడిపోతా మామ. ఇది ఓకే అట్కెళ్ళి మామ, మామ. నాకు ఇదంతా ఉపయోగపడతా నాకే మామ. కావాలి. నీకే మామ, జాగ్రత్త మామ, జాగ్రత్త. ఓకే మామ. కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి బాగా. కొన్ని రోజుల తర్వాత మందుకో డ్రగ్స్కో బానిస అయిపోయిన రాబర్ట్. వీడెవడో రాహుల్ గడ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు రా, రాబర్ట్ గడ్ లాగా. రాహుల్ గడ్ కాదు కానీ వాళ్ళ క్లాస్లో తిరుగుతాడు కదా రాజు వాళ్ళు. నా వాళ్ళకి ఫోన్ గుప్పిట్లోకి చేద్దాం. వచ్చేసాడు. హలో హలో శ్యాము, చెప్పరా సుభాష్. ఇక్కడ మీ ఫ్రెండ్ రాబర్ట్ తాగి పడిపోయాడు రా, రండి రా. అవునరా, నేను కొంచెం బిజీగా ఉన్నాను రా, తర్వాత ఫోన్ చేస్తాను రా. హలో 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 రాజు, చెప్పరా. ఇక్కడ మీ ఫ్రెండ్ రాబర్ట్ పడిపోయి ఉన్నాడు రా, నువ్వు అర్జెంటుగా రావాలరా. అరే నేను చిన్న సెంటిల్ మీద ఉన్నాను, తర్వాత చేస్తాను. పెట్టే హలో హలో వీళ్ళ ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు కదా, ఒకసారి ఆడికి ఫోన్ చేద్దాం రా. హలో రాహుల్. చెప్పరా సుభాష్. ఒరే ఇక్కడ మీ ఫ్రెండ్ రాబర్ట్ పడిపోయి ఉన్నాడు రా, నువ్వు అర్జెంట్గా రా. ఎక్కడరా? నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను, వచ్చి ఏమంటున్నా. సరే వస్తున్నావు. రే ఏమైందిరా? మరా మేము నడుచుకొస్తే ఇలాగా పడిపోయి ఉన్నాడు. రే రాబర్ట్, రే రాబర్ట్, రే రాబర్ట్, రే రే హాస్పిటల్ తీసుకెళ్దాం రండి రా. సరే పట్టండి రా. డాక్టర్ గారు మా ఫ్రెండ్కి సీరియస్గా ఉందండి, మీరు రావాలి. ఏమైంది? ఇతనికి చాలా క్రిటికల్గా ఉందమ్మా, ఇతనికి అర్జెంటుగా రిపోర్ట్స్ తీయించాలి. నీకు బ్లడ్ గ్రూప్ ఇస్తాను, వెళ్ళి రిపోర్ట్స్ తీసుకుని రా. రాబర్ట్ అంటే ఇతనమ్మా? ఇతనేనండి. ఏమైందండి? ఇతని పేరెంట్స్ ఎవరు? పేరెంట్స్ లేరండి, ఎవరు ఇతనికి దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారా? దగ్గర బంధువులు లేరు కానీ బెస్ట్ ఫ్రెండ్ వాడు ఉన్నాడండి, రాహుల్ అని. ఒకసారి అతను పిలిపించుకురండి అమ్మా. ఒరే రాహుల్ గారు బయట బాధపడుతున్నాడు, అని తీసుకురా. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఇతను నీకు ఏమవుతాడు? నా బెస్ట్ ఫ్రెండ్ అండి. మీరు బయటికి వెళ్ళండి అమ్మా. ఇతనికి చాలా సీరియస్గా ఉందమ్మా. ఏమైందండి? ఇతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఇతను 30 రోజుల కన్నా ఎక్కువ బ్రతకడు. అవునండి. అవును. ఇతను స్పృహ రాగానే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. సరే. రాబర్ట్, మన ఫస్ట్లో కాలేజ్లో జాయిన్ అయిన వెంటనే మన ఇద్దరం ఒక మాదిరిగా నడుచుకుందాం అనుకున్నాం కదరా, ఈ లోకానికే దూరంగా ఉందాం అనుకున్నాం కదరా. నీకు ఇలాంటి వ్యాధి వచ్చిందని నీకు తెలుస్తూ నువ్వు ఎంత బాధపడతావురా. నీకు తండ్రి లేడు, తల్లి లేరురా. రాబర్ట్, రాబర్ట్, రాబర్ట్. ఏంటిది ఇలా ఉంది? ఎక్కడున్నాను నేను? హాస్పిటల్లో ఉన్నావురా. ఏంట్రా హాస్పిటల్కి ఎందుకు వచ్చాను? ఏమైంది? ఏమీ లేదు, బాగా ఎక్కువ తాగేసి పడిపోయావురా. ఏంట్రా నిజం చెప్పరా బాబు. ఏమీ లేదురా, కొద్దిగా గడిపోయి అన్నారా డాక్టర్. చెప్పరా, నాకు అసలే మెంటలు వచ్చేస్తుంది. ఏమైందిరా? ఏమీ లేదురా, నువ్వు వాళ్ళతో తిరిగి బాగా పాడైపోయావురా. బాగా ఫుల్గా తాగేసి రోడ్డు మీద పడిపోతే నాకు శుభాసాలు ఫోన్ చేసి నేను హాస్పిటల్ తీసుకొచ్చాం. డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు ఏమన్నారంటే నీకు బ్లడ్ క్యాన్సర్ అంటున్నారా. బ్లడ్ క్యాన్సరా? అవునరా, నువ్వు 30 రోజుల కంటే ఎక్కువ బతకలేవంటరా. ఏంటి 30 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేనా? అవునరా.
పోరా, నువ్వు కూడా ఇలా అంటున్నావు. నిజమేరా, ప్రూఫ్ ఏంట్రా? ఇవ్వరా టెస్ట్లో. నా పేరే రాబర్ట్, నా ఏజ్ నా బ్లడ్ గ్రూపే. మావ నేను నిజంగానే 30 రోజుల కంటే ఎక్కువ బ్రతకనా? అలాగన్నారా డాక్టరు. మావ వెళ్ళు మావా, నాకు ఇంకా బ్రతకాలని ఉంది. నన్ను రక్షించే వాళ్ళు లేరా? అయ్యా అయ్యా నన్ను రక్షించండి. అయ్యా అయ్యా నన్ను రక్షించండి. అయ్యా అయ్యా నన్ను రక్షించండి. అయ్యా అయ్యా నన్ను రక్షించండి. నన్ను ఎవరు రక్షించట్లేదు. రాహుల్ గడికి ఒకసారి ఫోన్ చేద్దాం, ఆడే నాకు ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి. రాహుల్ చెప్పరా రాబర్ట్. ఒకసారి ఇంటికి రారా. చెప్పరా రాబర్ట్. మామ నువ్వు ఎలా అయినా కాపాడాలరా నన్ను. నేనేమి నువ్వే కాపాడాలరా. నేనేం కాపాడలేనురా, నాకు తెలిసిన ఒక అన్నీ ఉన్నాడు రా, తీసుకెళ్తుందారా. ఆయన్ని కాపాడతాడా? కాపాడగలరా. సరేరా వెళ్దాం రారా. వందనాలు అన్నయ్య. అన్నయ్య నన్ను రక్షించన్నయ్యా. అన్నయ్య నన్ను రక్షించన్నయ్యా. ప్రైజ్లాడు తమ్ముడు, ఏమైంది? మా ఫ్రెండ్కి బ్లడ్ క్యాన్సర్ అన్నయ్య. అన్నయ్య నువ్వే నన్ను రక్షించాలన్నయ్యా. డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ 30 రోజుల కన్నా ఎక్కువ బతకలేవు అన్నారు అన్నయ్య. అవునా? సరే, తనకున్న రోగాన్ని దేవుడే స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం మనం తన కోసం, ఓకేనా? ఓకే, నువ్వే ఎలా అయినా బ్రతికించాలన్నయ్య. నేను బాగు చేసేది నేను కాదు, నా చేతిలో ఏమీ లేదు. నువ్వు దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే దేవుడే నిన్ను స్వస్థపరచగలడు, ఓకేనా? సరే అన్నయ్య. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు ప్రభా, ఈ తమ్ముడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా తండ్రి, ఈ తమ్ముడిని మీరు స్వస్థపరచండి. తన యవ్వన జీవితాన్ని అంతటిని పాడు చేసుకుని ప్రభా, ఆఖరిగా నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమూ నువ్వు త్రోసివేసే దేవుడవు కాదు కదా ప్రభా. ఈ తమ్ముని మీరు ముట్టండి, స్వస్థపరచండి. నీ గాయపడిన స్థలతో తాకమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తమ్ముడు, ఇక నుంచి నువ్వు బాగా బ్రతకాలి, ఓకేనా? దేవుడు నువ్వు తప్పకుండా స్వస్థపరుస్తాడు. నీ హృదయంలో యేసు ప్రభుకు చోటిస్తే యేసు ప్రభు నిన్ను బాగు చేయగల దేవుడు ఆయన, ఓకే? ఓకే అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగా డైలీ ప్రార్థన చేసుకుంటా ఉంటాను. ఓకే తమ్ముడు. ఓకే అన్నయ్య. రాబర్ట్, సరే అయితే నేను వెళ్తాను రా. సరే రాహుల్, నేను ఇంటికి వెళ్తాను. సరేరా, బై రా, జాగ్రత్త రా. బైరా. పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహాగణుడ చేయగల మా తండ్రి యేసయ్యా, నువ్వే రక్షించగల దేవుడు తండ్రి యేసయ్యా. తండ్రి నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి ప్రభు యేసయ్యా. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నెనలసితి. నా పాపము నా శాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల ఉండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. దేవా నీవే నన్ను రక్షించాలి. దేవా దేవా యేసయ్యా, తండ్రి యేసయ్యా, నీవే నన్ను రక్షించండి ప్రభా యేసయ్యా. 30 రోజులు గడిచిన తర్వాత 30 రోజులు గడిచిపోయింది. నాలో చేంజ్ వచ్చినట్టు నాలో కనిపిస్తుంది. నేను నీరసంగా ఉండేవని ఈ మధ్యన యాక్టివ్గా కనిపిస్తున్నాను. ఇది 31 రోజు. డాక్టర్ గారు చెప్పిన రీతిగా అయితే 30 రోజుల్లోనే నేను చనిపోవాలి కదా. అన్నయ్య చెప్పినట్టు దేవుడు నన్ను స్వస్థపరిచి ఉంటాడు. ఒకసారి రాహుల్ గారికి ఫోన్ చేసి నా బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా ఒకసారి చెక్ చేయించుకుందాం డాక్టర్ గారితో. రాహుల్, చెప్పరా రాబర్ట్. ఒకసారి ఇంటికి రారా. సరే వస్తున్నా. రాహుల్, నాలో ఏదో చేంజ్ వచ్చినట్టు నాకు అనిపిస్తుందిరా. అవునరా, డాక్టర్ 30 రోజులు కానీ ఎక్కువ బతకలేదు అన్నారు. ఇవాళకి 30 అవునరా, రోజులు ఎక్స్ట్రా అయింది కదరా. అవునరా, ఇది 31వ రోజురా. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా బ్లడ్ రిపోర్ట్స్తో చెక్ చేయించుకుందాం రారా. సరే దా, వెళ్దాం. రారా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. మా ఫ్రెండ్ 30 రోజులు కానీ ఎక్కువ బతకలేదు అన్నారు కదా. అవునమ్మా. ఇవాళకి 35 రోజులు అవుతుంది డాక్టర్ గారు. అవునా? అవును. రిపోర్ట్స్ ఇవ్వు. అవును నిజమే, 30 రోజుల్లో చనిపోవాలి కదా ఇతను. అవును డాక్టర్ గారు. సరే, ఒకసారి మొత్తం అన్ని మళ్ళీ రిపోర్ట్స్ అన్ని తీద్దాం. సరే. అవునమ్మా, ఫస్ట్ తీసిన రిపోర్ట్లో 30 రోజుల కన్నా నువ్వు ఎక్కువ బ్రతకమని ఉంది. ఇందులో అసలు నీకు క్యాన్సర్ లేదని చూపిస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యం? అది జీవం గల దేవునికే సాధ్యమండి. ఆయనే సత్యము మార్గము. నా క్యాన్సర్కి ఈ ప్రపంచంలో ముందు లేదు. కాకపోతే నేను బ్రతకాలని ఉంది అని ఇటు ఫోన్ చేసినప్పుడు ఒక అన్నయ్య ద్వారా నాతో దేవుడు ఇలా మాట్లాడాడు. నువ్వు నన్ను నా వెంట వస్తే నేనే నిన్ను రక్షించేవాడును, నేనే నిన్ను క్షమించేవాడును అని దేవుడే నన్ను స్వస్థపరిచాడండి.
అవును బాబు, మీ దేవుడు చాలా గొప్పవాడు. అవునండి, ఆయన మా నా- దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన నాకు కూడా ఒకసారి పరిచయం చేయొచ్చు కదా. అవునండి, మీరు కూడా మా చర్చికి తప్పనిసరిగా రావాలి డాక్టర్ గారు. తప్పకుండా వస్తానమ్మా. ఓకే అండి డాక్టర్ గారు, వెళ్ళొస్తాం. క్లాప్స్ కొడదాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు అందరూ పడదామా లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు తెలుపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నాశలు నకలని వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, నా మరణ రోదన అలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. హల్లెలూయా, హల్లెలూయా. చూశారు కదా స్కిట్ ఎంతమందికి అర్థమైంది? ముఖ్యంగా యవనస్తులందరికీ అర్థమైందా? నిజమే, మన జీవితంలో కాలేజ్ జీవితంలో ప్రతి యవనస్తుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి సాక్ష్యం కలిగిన యవనస్తులుగా మనం బ్రతకాలి. కాలేజ్కి వెళ్ళే ఇద్దరు యవనస్తులు ఏమనుకున్నారు? మన ఇద్దరము చాలా మంచిగా జీవించాలి అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ఉన్న స్నేహితులను బట్టి ఒక యవనస్తుడు మంచిగా ఉన్నాడు, మరొక యవనస్తుడు ఏమైపోయాడు? లోకంలో పడి చెడి తిరిగి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మనము కూడా యవనస్తులుగా ఉన్న, ఒకవేళ మధ్య వయస్కుల్లో ఉన్న మీరైనా ఎవరైనా సరే, దేవుని వాక్యం అంటుంది కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరం, మనల్ని అది నాశనం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్యాన్ని స్నేహించేవారముగా, దేవుణ్ణి ప్రేమించేవారముగా ఉంటే మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి మనము చేరుకోగలుగుతాం. ఆ స్కిట్ వేసిన యవనస్తులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఓకే, వారందరికీ ఒకసారి చప్పట్లు కొడతారా? గత 10 రోజుల నుంచి మరి ఆ తమ్ముళ్ళందరూ కూడా స్కిట్ను ప్రాక్టీస్ చేయడం, అలాగే మరి దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మంచిగా జాన్ వెస్లీ లిరిక్స్ చెప్పడం, మరి నేను వాళ్ళందరికీ గైడ్ చేయడం, అలాగే దేవుడు మా అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే చెందునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. ఓకే, చాలా సంతోషం, మంచి స్కిట్. కానీ ఇదే అర్థాన్ని వారి జీవితంలో తప్పకుండా దేవుడు స్థిరపరచాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఇక్కడ వేస్తూ ఉంటే మనకు కొంచెం నవ్వులాటగానే ఉంది, కానీ నిజానికి ఇది నిజం. ఇది లోకంలో జరుగుతున్న నిజం. ఎంతోమంది తల్లులు తండ్రులు ప్రాణాలు కోల్పోతున్నది నిజం. ఎంతోమంది యవనస్తులు మధ్య వశులైపోయి వారి జీవితాలు కోల్పోతున్న పరిస్థితుల్లో యేసయ్య సన్నిధికి వచ్చి యేసయ్య మాటలు విన్నప్పుడు ఈ రోజుకి వాళ్ళు బ్రతుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి స్కిట్ యవనస్తులైన ఈ బిడ్డలో మరి మన ముందు చూపించడం జరిగింది. చక్కగా జాన్ వెస్లీకి దేవుడు మంచి తలాంతునిచ్చాడని నేను నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ తలాంతును వృద్ధి చేసుకోవాలి. ఇది చక్కగా అనేకులకు ఇంకా ఉపయోగకరమైనటువంటి ఆలోచనలో దేవుడు ఆ బిడ్డకి ఇచ్చేలాగా మరి మిగిలినటువంటి యవనస్తులందరి గురించి, వాళ్ళు ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. ఇదేదో ఇది స్కిట్టు చక్కగా పాత్ర అయితే చూపించారు, కానీ ఆ పాత్రలో ఇంకా వాళ్ళ హృదయాల్లో వెలిగించబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీన్ని మనం ప్రార్థనలో ఈ విషయంలో వాళ్ళ హృదయాలను దేవుడు తెరిచినట్లు, వాళ్ళని రక్షణలోకి నడిపించేటట్లు, రక్షింపబడిన బిడ్డలు కూడా ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ హృదయాలు మీరు ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుతో మీరు సమయం గడపకపోతే ఎవరైనా ఒకటే, యేసయ్యను అంగీకరించడం ఒక ఎత్తు, ఆయనతో సహవాసం చేయటం కంపల్సరిగా జీవితంలో చాలా ప్రాముఖ్యంగా మీరు కలిగి ఉండాలి. అలా కాకుండా దేవుని సహవాసానికి దూరమై మనుషులతో సహవాసం దగ్గరైపోయి
జీవితాలను పోగొట్టుకునేటువంటి వారిగా ఉండకూడదని నా మనస్సారా ఈ యవనస్తులైనటువంటి బిడ్డలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. చక్కగా ఈరోజు అందరి ముందు కనిపించారు. ఇంకొక మాట చెప్తున్నాను, సాతాను కాదు, సాతాను మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డ కనుక వాడిని ఎవరు కూడా సాతానని సంబోధించకండి. ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో వాళ్ళు చూపించినప్పుడు తండ్రి చనిపోయినట్టు, తల్లి లేనట్టు, తండ్రి లేనట్టు, ఒంటరివాడుగా ఉన్నటువంటి ఒక అనాథ బిడ్డగా ఉన్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళు చేశారు. కానీ ఏదేమైనా ఇది అందరికీ ఒక పాఠం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఇంత టైం అవుతుంది అనుకోలేదు నేను నిజానికి. ఇది ఒక అరగంటలో అయిపోద్దేమో అని అనుకున్నాను, కానీ చాలా అర్థవంతంగా చాలా చక్కగా చేశారు. మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. సిఆర్ రెడ్డిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించిన జీవన్ రెడ్డిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు కృప ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని క్రమముగా దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళ బిడ్డల కోసం కన్నీళ్లు కార్చవలసినటువంటి రోజుల్లో ఉన్నాం మనం. ఇంకేం పర్లేదు, నా బిడ్డ చదువుకుంటున్నాడు, నా బిడ్డకు బండి కొనిచ్చేసాను, ఫోన్ కొనిచ్చేసాను, ఇక మందిరానికి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఇలాగా అలాగా అని చెప్పి ఎన్నో ఊహల్లో తేలిపోతున్నారు ఈరోజు యవనస్తులైన పిల్లల గురించి తల్లిదండ్రులు. కానీ జరిగే పరిస్థితులు ప్రియులరా చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే అలాంటి బిడ్డల యొక్క కన్నులు తెరవబడి ఈ స్కిట్ ద్వారా వాళ్ళ హృదయాలు తెరవబడునుగాక. కొంతమందిని నేను గమనించాను, వాళ్ళు ప్రభువుని ఇంకా ఎరగలేదు, ఎరగని వాళ్ళు కూడా వచ్చారు కనుక నేను అక్కడ నిలబడితే కొంచెం వాసన కూడా వచ్చింది నాకు. ఒక మాట చెప్తున్నాను, పాపం అనేది ఒక భయంకరమైనటువంటి దుర్గంధం. పరిశుద్ధుడైనటువంటి యేసయ్య పరలోకము నుండి మహిమలోకాన్ని విడిచిపెట్టి, ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ పాపాంధకారములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన కొరకు ప్రియులారా దిగి వచ్చినటువంటి దేవుడుగా, ఏకైక రక్షకుడుగా, ఏకైక ప్రభువుగా ఆయన మాత్రమే ఉన్నాడు. ఈరోజు యేసయ్య దగ్గర నీకు రక్షణ దొరుకుతుంది, యేసయ్య దగ్గర నీకు సమాధానం దొరుకుతుంది. ఏ సమస్యకు కూడా త్రాగుడు పరిష్కారం కాదు, ఏ సమస్యకు కూడా మత్తుమందు పరిష్కారం కాదు, ఏ సమస్యకు కూడా చెడు స్నేహాలు పరిష్కారం కాదు. యేసయ్యే పరిష్కారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ భోజనాలు చేసి వెళ్ళండి. ఒకవేళ కొంతమంది చేసి వచ్చేసి ఉండొచ్చు, మంచిది, దేవునికి స్తోత్రం. చెయ్యని వాళ్ళు అందరూ భోజనాలు చెయ్యండి. మమ్మల్ని ప్రేమించి మేము పిలువగా చాలామంది బిడ్డలు కొంతమంది ఇక్కడికి వచ్చారు. మీ అందరినీ ప్రభు దీవించునుగాక, రక్షించునుగాక. మీ కుటుంబాలను దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, కనికర సంపన్నుడైనటువంటి మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప, నీ దయ ఈ బిడ్డల మీద ఉంచండి నాయన. అనేక మంది తల్లిదండ్రులు ప్రభువా కన్నీళ్లు విడిచే పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది మరణిస్తున్న పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఎంతోమంది యవనస్తులు చెడి పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్న ఈ సమయంలో ఈ స్కిట్ను మా ప్రభువా చూపించినటువంటి బిడ్డలను దీవించండి. దీన్ని లిరిక్స్ మా ప్రభువా రాసినటువంటి జాన్ వెస్లీని బట్టి నీకు స్తోత్రాలు. ఒక కాలేజీ విద్యార్థిగా ప్రభువా ఈ ప్రస్తుత పరిస్థితులన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి నాయన ఆ బిడ్డకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యవనస్తులందరిలో రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు నాయన, వాళ్ళు రక్షణ పొందుకొని నిత్య జీవానికి వాళ్ళు వారసులు కావాలి. ఇంకా ఎవరైతే ఇక్కడ ప్రభువా నూతనంగా వచ్చిన బిడ్డలు ఉన్నారు వాళ్ళ హృదయాలు మీరు తెరవండి నాయన. వాళ్ళను మీరు ప్రేమిస్తున్నారు, వాళ్ళకున్న అలవాట్లను బట్టో, వాళ్ళకున్నటువంటి ఆలోచనలను బట్టో, వాళ్ళకున్నటువంటి ప్రభువా భవిష్యత్తు మీద వాళ్ళకున్న ధీమాను బట్టి వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు నాయన. ప్రతి తల్లి తండ్రి కన్నీరు తొడవండి. ప్రతి యవనస్తునికి మంచి భవిష్యత్తు దయచేయండి. ప్రతి యవనస్తురాలకి మంచి భవిష్యత్తు దయచేయండి. రక్షణ దయచేయండి. రక్షణలో ఎదుగుతూ వర్ధిల్లుతుండడానికి మీరు సహాయం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాలతో ఈ బిడ్డలందరినీ నింపి అయినా చూసినటువంటి బిడ్డలు భోజనం చేసి వెళ్తున్నటువంటి సమయంలో వారికి మీరు తోడై ఉండండి ప్రభువా తండ్రి. మరలా తిరిగి సంఘముగా మరలా మేము తిరిగి మా ప్రభువా శుక్రవారం దినం ఇక్కడ మేము కూడుకోవడానికి నైనా మీరు సిద్ధపరచండి ప్రభువా. రేపు ఎల్లుండి ప్రభువా జరగనైనటువంటి ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఆరాధన సామలకోటలో కూడా జరగబోతుండగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. వెళ్ళే ప్రతి బిడ్డకు క్షేమం దయచే, రక్షణ దయచే, పరలోక సంబంధమైనటువంటి మనస్సును మీరు దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. చివరిగా ఒక పల్లవి చరణం పాడుకుంటూ మనం ముగించుకుందాం. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా.
ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. తన చేతులందు రుధిరంపు దారల్ స్రవించని కోసమే, తన చేతులందు రుధిరంపు దారల్ స్రవించని కోసమే, భరించ శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడుగా, ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. God bless you.